Hello guys. Hello guys. Hello guys. Hello guys. This is Miss Srilekha and welcome back to my channel Srilekha Reddy Shamala. ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. Guys, కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. హలో గైస్, దిస్ ఇస్ మీ శ్రీలేఖ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ రెడ్డి శ్యామల. ఎక్కడుంది అని చూస్తున్నారా? నేను ఆఫీస్లో ఉన్నాను. లెట్స్ సీ నా లైఫ్లో ఒక రోజు ఎలా ఉండబోతుంది. ఒక రోజు అనడం కంటే కూడా ఏ నైట్ విత్ మీ ఇన్ మై ఆఫీస్. ఎందుకంటే ఈ రోజు నేను ప్రెసెంట్ నైట్ షిఫ్ట్లో ఉండే అండ్ దిస్ ఇస్ మై లాస్ట్ నైట్ షిఫ్ట్. ఎక్కడో వెనకాల చెట్లు పుట్టల దగ్గర ఉండి ఆఫీస్లో ఉన్నాను అంటావు, ఎక్కడున్నావు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒక మంచి వ్యూ దగ్గర ఉన్నాను. ఆ వ్యూ నేను మీకు కూడా చూపిస్తాను. ఆ వ్యూ ఏంటి అని అంటే టాస్ బిల్డింగ్, అక్కడ పెద్ద ఫ్లాగ్ వేసిర్రు అండ్ అది ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండ్ అవుతుంది. లెట్ మీ షో యూ. ఇది యాక్చువల్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. అండ్ సో నేను కూడా మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చేసాను 10 ఫ్లోర్లు దిగేసి. చూసారుగా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆల్సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ కూడా. ఇంతకి నీ ఆఫీస్ ఎక్కడ, నువ్వు ఎక్కడ వర్కింగ్, ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు కదా. నాకు తెలుసు మీరేం అడుగుతారో, ఎలా కామెంట్ చేస్తారో అని చెప్పి. నేను వర్కింగ్ వచ్చేసి ఇక్కడ సత్వా బిల్డింగ్ లో. అండ్ గైస్, మీ అందరికి గుర్తుందా ఇండిపెండెన్స్ డే మనం చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమో? నేనైతే మాత్రం ఒక చిన్న పల్లెటూరు నుంచి మా స్కూల్ వ్యాన్ లో ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ లేచేసి, ఆ రోజు ఎందుకంటే హ్యాపీనెస్ క్యారేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సో మళ్ళీ 11 కల్లా ఇంటికి వచ్చేస్తామో నా హ్యాపీనెస్ తోటి ఎర్లీ మార్నింగ్ లేచేసి మంచిగా రెడీ అయ్యి మంచిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ అనమాట, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని వైట్ షూస్ వేసుకొని పొద్దున్నే లేచి వెళ్ళిపోయేటోళ్ళం. అండ్ మా ఊరు నుంచి నేను వెళ్ళే స్కూల్ దగ్గరకి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము. 7:30, 8 కల్లా స్టార్ట్ అయ్యి 8:30 కల్లా వెళ్ళిపోతాం. అండ్ 8:30 నుంచి 9:30 కదా ఆబ్వియస్లీ స్కూల్ స్టార్ట్ అయ్యేది. సో ఈ గ్యాప్ లో అక్కడ ఉండి మంచిగా ఫ్లాగ్స్ ఉండేవి ట్రయాంగిల్ షేప్ లో, వాటిని ఇలా డెకోర్ చేసి అండ్ మైదా పెట్టి డెకోర్ చేసేటోళ్ళం. ఫ్లాగ్స్ అవన్నీ డెకోర్ చేసిన తర్వాత మళ్ళీ మార్చ్ ఫస్ట్ చేయడానికి ముగ్గు పోసి కరెక్ట్ లైన్స్ గీసి పీఈటీ సార్ తోటి ఉండి పీఈటీ సార్ వెనకాల తిరుగుతుంటే అదొక హోదా అనమాట అప్పట్లో. మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి అండ్ ఐ విల్ బి వెయిటింగ్. గైస్, నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు నైట్ షిఫ్ట్ లో? బట్ మీరు ఒకవేళ రిలేట్ అయితే కామెంట్ చేయండి. నేను కామెంట్ చేయండి అన్నమే కానీ మీరు ఎప్పుడైనా కామెంట్ చేసిరా? ఇప్పటికైనా అడుగుతున్నాను కదా, కామెంట్ చేయండి. ఇంకేం చూస్తున్నారు? ఇప్పుడే చేయండి కామెంట్. గైస్, నేను మీకోసం డిఫరెంట్ యాంగిల్స్ లో రికార్డ్ చేద్దామని చూస్తున్నా, బట్ ఇక్కడ చిన్న తుప్పరు పడుతూ. గైస్, ప్రీవియస్ వీడియో రీచ్ రాలేదు. ఐ డోంట్ నో వై, బట్ నేను మాత్రం మీకోసమని నా ఫెలో క్రియేటర్స్కి హెల్ప్ అవుతుందని షేర్ చేశాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ నో వరీస్, నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను, మిమ్మల్ని మళ్ళీ టార్చర్ చేస్తాను. గైస్, మీకు ఈ బిల్డింగ్ ఐడియా ఉందా? ఇదే సర్కిల్ షేప్ లో జీ, పైనుంచి చూస్తే జీ షేప్ లో వస్తుందంట. ఈ బిల్డింగ్ ఎవరిదో కాదు, గూగుల్ది. ఆల్సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిల్డింగ్ గూగుల్ది ఇండియాలో, అది కూడా హైదరాబాద్ లో వస్తున్నది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే. ఇంకా ఎక్స్ట్రా ఒకవేళ యాడ్ చేయాలి అని అంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఈ బిల్డింగ్ వచ్చేసి కన్స్ట్రక్షన్, నేను ఈ ఆఫీస్ లోకి వచ్చినప్పటి నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రెసెంట్ ఒక 10 ఫ్లోర్స్ జస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది అనమాట. లెట్ మీ షో యూ ద 10th నంబర్. కనిపిస్తుంది కదా, అండర్ గ్రౌండ్ లో ఒక 6-7 ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్ తీసారు. పైన మాత్రమే 10 మీకు కనిపిస్తున్నాయి. ఆల్సో చాలా పెద్ద ప్లేస్ లో రౌండ్ చేస్తున్నారు, వెళ్ళే
చుట్టుపక్కల అన్నిటికీ కూడా అట్రాక్షన్ ఇదే అనమాట. ఆల్సో ఇప్పుడు ఇంతలాగా పెద్ద అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది అంటే ఇంకా మొత్తం రెడీ అయితే ఎలా ఉంటుందో చూడండి. అండ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ వచ్చేసి హనీవెల్, అమెజాన్, వేవ్ రాక్ అండ్ అవర్ సత్వ. గైస్ ఇప్పుడు నేను మా ఆఫీస్ యొక్క డెకోర్ని చూపిస్తాను. అండ్ ఇది డ్యూయల్ క్యాప్చర్ లో చూపిస్తున్నా సో దట్ యూ గైస్ కెన్ సీ. అండ్ ఇది వచ్చేసి సత్వ బిల్డింగ్. అండ్ మధ్యలో చిన్న ఫౌంటైన్ లా వస్తుంది అనమాట. ఇంతకుముందు ఇక్కడ అంతా కూడా డెకోర్ చేసేవాళ్ళు, బట్ ఈసారి చేయలేదు, ఎందుకో తెలియదు నాకు కూడా. బేసికల్లీ ఈ సత్వ బిల్డింగ్ వచ్చేసి గూగుల్ బిల్డింగ్ అనమాట. సో గైస్, నువ్వెందుకున్నావు ఆ బిల్డింగ్ లో, ఆ గూగుల్ బిల్డింగ్ తో నీకేం పని అని అనుకుంటున్నారు కదా. డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, మీకు డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి. ఏంటి అని అంటే బేసికలీ నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి గూగుల్ ప్రాజెక్ట్. సో నేను ఇక్కడే వర్క్ చేయాలి. అండ్ ఇప్పుడు డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి చూడండి. ఇలా డెకోరే కాకుండా మా ఆఫీస్ లో ఈవెంట్స్ కూడా చేస్తారు, బట్ నేను ఈరోజు ఈవెంట్ ని మిస్ అయ్యాను, సో నేను అది రికార్డ్ చేయలేకపోయాను. మీ ఆఫీస్ లో కూడా ఇంతే డెకోర్ చేస్తారా? ఐ మీన్ ఇలానే ఫెస్టివల్స్ కి లేదంటే మంచిగా డెకోర్ చేసి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారా? ఈవెంట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ జరిగింది, నేనేమో నైట్ షిఫ్ట్, సో కుదరలేదు రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ టైం పక్కాగా రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి సో దట్ ఐ ట్రై టు మేక్ అవుట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే నా యూట్యూబ్ ఛానల్లో నేను నా చుట్టూ జరిగే చిన్న చిన్న ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాను. ఆల్సో నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో చూడాల్సినవి లేదంటే తిరగాల్సినవి లేదంటే తినాల్సినవి మీకు షేర్ చేస్తూ ఉంటాను. కనిపిస్తుంది కదా లాబీ ఎంట్రీ 3 అని చెప్పేసి. సో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయి సో ఎంటర్ అవ్వడానికి. గైస్ నాకు ఇది భలే నచ్చుతుంది. లెట్ మీ షో యూ ద షేప్. అలాంటి వాటి వల్లే కదా అట్రాక్షన్గా ఉండేది బిల్డింగ్స్ అనేవి. అండ్ ఇక్కడ ఒక ట్విన్స్. ఇది ఒక చిన్న లిఫ్ట్ లాబీ. గైస్ ఈరోజు మాకు పాస్తా, గార్లిక్ బ్రెడ్, చాయ్ అండ్ గోవా పెట్టారు. గోవా కాదు గోవా. అండ్ నేను ఎలాగో గోవా తినను అండ్ పాస్తా తినలేదు, ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ తీసుకున్నాను. లెట్ మీ షో యూ హౌ దిస్ ఈస్. ఇది గార్లిక్ బ్రెడ్ అనమాట. ఈరోజు ఇదే మా మిడ్ నైట్ స్నాక్స్. అండ్ చాయ్ కూడా ఉంటుంది. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇట్లా మీ శ్రీలేఖ.